యాక్చువల్గానంటే చదువు సరిగా సీరియస్గా లేని స్టూడెంట్స్, లాజికల్గా చెప్పాలంటే సీరియస్గా లేని స్టూడెంట్స్ని డ్రీమ్ అడగొద్దు అన్నది పాయింట్ ఇక్కడ. రీజన్ ఏంటంటేనంటే ఎప్పుడు లైఫ్లో ఎంత గొప్ప పని సాధించిన వాళ్ళైనా ఎలాంటి డ్రీమ్స్ ఉండనివ్వండి, ఏమన్నా రోడ్డు మీద ఉన్న మనకి అమీర్పేటలో ఉన్న కూర్చున్న బెగ్గర్ని అడిగినా కూడా డ్రీమ్ చెప్తాడు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగినా కూడా ఆయన కూడా ఏదైనా చెప్తాడు, ఇంకో 10 ఏళ్ళ టర్మ్లో ఉండాలని చెప్తాడు ఆయన కూడా, లేకపోతే కేటీఆర్ గారిని అడిగినా చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారిని అడిగినా చెప్తాడు. డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, రైట్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్ లెవెల్. ఈ డ్రీములు సాధించిన వాళ్ళు ఎవరో, సాధించిన వాళ్ళు ఎవరో, 2 కేటగిరీ చేద్దాం. సాధించినటువంటి వ్యక్తులు, డ్రీమ్స్ సాధించిన వాళ్ళు అందరూ కూడానండి ఆ డ్రీము తీసుకున్న టైంలో అంటే మనిషి బాగా సీరియస్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు దాని ప్రకారంగా డ్రీమ్ అనేది ప్లాన్ చేసుకుంటారు. సీరియస్గా చదవకుండా ఉన్నాడండి ఎవడో మీ దగ్గర, మీ ఊళ్ళో ఎవడో ఉన్నాడు, ఏమైనా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగితే నాసాకి వెళ్దాం అనుకుంటున్నాను అంటాడు. ఇంకొకరిని అడిగారు అనుకోండి, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగితే నేను ఐఐటి హైదరాబాద్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటాడు. ఇంకొకరిని అడిగితే నేను బిజినెస్ చేసి 1000 కోట్లు సంపాదిద్దాం అనుకుంటున్నాను, నేను 2-3 స్టూడియోలు కొందాం అనుకుంటున్నాను, కడదాం అనుకుంటున్నాను అంటాడు ఒకడు అంటాడు. ఇంకొకరిని అడిగితే ఇంకోటి చెప్తాడు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లోనంటే మీరు అబ్జర్వ్ చేస్తే సీరియస్గా చదివే స్టూడెంట్స్ ఎక్కువ డ్రీములు చెప్పరు, సైలెంట్గా ఉంటాడు, పాపం చదువుకుంటూ ఉంటాడు. వాడి డ్రీమ్ ఏంటంటే ఫిజిక్స్ని బాగా ఎలా నేర్చుకోవాలి, మ్యాథ్స్ని ఎలా బాగా నేర్చుకోవాలి, లేకపోతే అక్కడ ఉన్న ఇంగ్లీష్ని ఎలా బాగా నేర్చుకోవాలి, ఈ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అని చెప్తే డ్రీమ్ వాడు. వాడి డ్రీము సబ్జెక్ట్ మీద ఉంటుంది, అందులో వచ్చి పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. జనరల్గా చదువు సీరియస్గా చదవకుండా నార్మల్గా ఉన్న స్టూడెంట్స్ని ఓళ్ళల్లో కానీ బయట కానీ లేదా కాలేజీల్లో కానీ ఈ కోచింగ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఇమీడియట్గా డ్రీమ్ అనగానే ఒకటి చెప్పేస్తాడు ఇక్కడ. ఆ చెప్పడం వల్ల పేరెంట్స్ ఏంటంటే చాలామంది పాపం పిల్లోడు నిజంగా డ్రీమ్ అంటాడు కదా, మరి ఆ డ్రీమ్ను మనం ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత మనకు ఉంది కదా, మరి మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి తల్లిదండ్రులు ముందుకు వస్తారు. వచ్చినప్పుడు వీడి దగ్గర బాడీలో సీరియస్నెస్ లేకుండా ఓన్లీ కవర్లు చెప్తూ ఉంటాడు. ఆ కవర్లే చూసి మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. అంటే నేను చెప్పి మాటలో మీరు జాతక అర్థం చేసుకుంటే తిన్ని లైన్ అవుట్ ఉందండి డిఫరెన్స్. నేను ఇక్కడ డ్రీమ్ వద్దని నేను చెప్పట్లేదు, లేకపోతే డ్రీమ్ చేయొద్దనే చేయమనే కాదు పాయింట్. అక్కడ డ్రీమ్ ఎవరిని అడగాలి, ఎవరిని అడగకూడదు, ఎవడు చెప్పిన దానికి వాల్యూ ఉంది, ఎవడు చెప్పని దానికి వాల్యూ లేదు, ఎవడు సాధించగలడు, ఎవడు సాధించలేడు, ఏది రియలిస్టిక్గా ఉంది, ఏది అన్రియలిస్టిక్గా ఉంది, ఏది పాసిబిలిటీ ఉంటుంది, ఏది పాసిబిలిటీ అవ్వదు, వీటి పాస్ట్ హిస్టరీ ఏంటి, లేదా ఇప్పుడు మాట్లాడే మాటలకు సంబంధం ఏంటి, ఫ్యూచర్లో నిజంగా ఇటు చేసే అంత ఎబిలిటీ ఇటుకు ఉందా లేదా, ఇవన్నీ కూడా పారామీటర్సే కదండి లైఫ్లో ముందుకెళ్ళాలంటేనే, అంతే కదా.